మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. రాజమండ్రిలో ఒక మెడికో మీద జరిగినటువంటి యాక్సిడెంట్ అటాక్. సో మద్యం మత్తులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు సినిమా నుంచి బయటకు వస్తూ స్కూటర్లో వెళ్తున్నటువంటి ఇద్దరు స్టూడెంట్స్ మీద, మెడికో స్టూడెంట్స్ మీద దారుణంగా విచక్షణ రహితంగా గుద్ది ఇవాళ చంపేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. నిజంగా ఆ పాప ఇంకొన్ని రోజుల్లో ఆ విద్యార్థిని చదువు పూర్తి చేసుకుని డాక్టర్ కావాల్సినటువంటి అమ్మాయి ఇవాళ ప్రాణాలతో పోరాడాల్సినటువంటి పరిస్థితి. రాజమండ్రి నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చారు. ప్రజెంట్ ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతుంది. చివరి నిమిషంలో ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి. ఆ తండ్రి చాలా కన్నలు కన్నారు. చిన్న కుటుంబం అయినా కూడా ఎలా అయినా సరే వైద్యురాలని చేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక ఇబ్బందులు పడుతూ వచ్చారు. నిజంగా ఆ తండ్రి మాటలో తెలుసుకుందాం. పాప మొదటి నుంచి డాక్టర్ కావాలనేటువంటి కలలు కనేది అని విన్నాం. సో మీరు కూడా చాలా కష్టపడ్డారు. కర్నూలు నుంచి ఇక్కడికి ఫ్యామిలీని షిఫ్ట్ చేశారు. అసలు మీ డ్రీమ్స్ అన్నీ ఎలా ఉండేవి? పాప ఎలా, తను కంటే కూడా తన సోదరికి పెళ్లి చేసి పర్లేదు నేను డాక్టర్ని అయిన తర్వాతే మిగతావన్నీ కూడా చూసుకుంటానని చెప్పేదంట. కొన్ని విషయాలు పాప గురించి. సార్, అమ్మాయి చిన్నప్పటి నుంచి మంచి ఇంటెలిజెంటు, చక్కగా చదివేది సార్. చదువు అంటే చాలా ఇష్టం ఆమెకు. హై స్కూల్ స్టడీస్ అయిపోయిన తర్వాత డాడీ నా కళ వచ్చేసి డాక్టర్ కావాలి, సమాజానికి నేను సేవ చేయాలి, నేను మంచి డాక్టర్ని అవ్వాలి అని చెప్పేది. ఆమె మీద మాకుండే ప్రేమ, ఆమెను బాగా చదివించుకోవాలి, చక్కగా చదువుతుందని చెప్పి మేము అన్ని కష్టాలకు ఓర్చుకొని ఎన్నో సాక్రిఫైజెస్ చేసి ఆమెను చదివించుకున్నాం సార్. అమ్మాయి కూడా దానికి అనుగుణంగా చక్కగా చదువుకుంటూ కర్నూలు మెడికల్ కాలేజీలో సీటు వచ్చేలాగా చదివి ఫ్రీ సీట్ వచ్చింది సార్ గవర్నమెంట్ కాలేజీలోనే. అక్కడ ఎంబీబీఎస్ తర్వాత అప్పటి నుంచి ఒక 2 సంవత్సరాలు మళ్ళీ చదువుకొని పీజీ నీట్ ఎగ్జామ్ రాసి ఇప్పుడు ఈ సంవత్సరంలో పీజీ సీట్ వచ్చింది. అందులో డెర్మటాలజీ కావాలనేది ఆమె కళ. మంచి డెర్మటాలజీ అయ్యి హైదరాబాద్లో ఒక చక్కటి ఒక క్లినిక్ కానీ హాస్పిటల్ లాంటిది పెట్టుకొని మంచి ప్రొసీజర్స్ చేసి డెర్మటాలజీగా మంచి పేరు తెచ్చుకొని నేను స్థిరపడాలని ఆమె చెప్పేది మాకు. ఆమె ఒక మంచి సోర్సు, మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి. మా కుటుంబానికి ఎంతో ఆసరగా అండదండలుగా ఉంటుంది. మేము పడిన కష్టము అంతా ఆమె మాకు తర్వాత జీవితం అంతా మాకు ఒక పెద్ద దిక్కుగా ఉంటుందని చెప్పి మేము భావించినాం. అటువంటి మా ఆశయాలు అన్నీ సర్వనాశనం అయిపోయినాయి సార్. ఈ యాక్సిడెంట్ చేసి మా జీవితాలని నాశనం చేసినారు సార్. ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గులని ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేయాలి సార్. మీకు ఎంతమంది పిల్లలండి? అంటే పాపని డాక్టర్ చేయడానికి ఎలాంటి కష్టాలు పడ్డారు మీరు? సార్, నాకు 3 కూతుర్లు సార్. పెద్దమ్మాయిని డాక్టర్ చేయాలనే ఆమె కోరిక మేరకు మాకు ఆ దిశగానే మేము ప్రోత్సహించాము. అమ్మాయి కూడా చక్కగా చదువుకుంటూ ముందుకెళ్ళింది. మిగతా 2 పిల్లలు, రెండో అమ్మాయి సాఫ్ట్వేర్, మూడో అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. అయితే మొదటి అమ్మాయికి పెళ్లి చేద్దామని మేము లాస్ట్ బిఫోర్ ఇయర్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రియాంకకు ఈమె ఏమనేదంటే, డాడీ వన్స్ పెళ్ళి అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, పీజీ సీట్ నేను సాధించిన తర్వాతనే పెళ్లి చేసుకుంటా, కొంచెం టైం డిలే అయినా మీరు ఇబ్బంది పెట్టొద్దండి అని చెప్పి మమ్మల్ని కోరడం జరిగింది. సరే, ఈమె ఆశయాలు గొప్పగా ఉన్నాయని చెప్పి మేము కూడా టైం ఇచ్చాము. ఈలోపు రెండో అమ్మాయికి మంచి సంబంధం వస్తే ఆ విషయంలో ఇంట్లో వాళ్ళందరం కూర్చొని మాట్లాడుకొని సంబంధము, రెండో అమ్మాయికి ఆల్రెడీ జాబ్ చేస్తుంది అమ్మాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఆమెకు చేసేద్దాం డాడీ అని చెప్పి ఆమెనే ముందుకొచ్చి మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేసి అమ్మాయికి పెళ్లి జరిగేలా చేసింది. నేను ఒక 1 or 2 years టైం తీసుకుని పీజీ సీట్ కన్ఫామ్ అయిన తర్వాతనే, నా లక్ష్యం నెరవేరిన తర్వాతనే, ఇంకా 1-2 సంవత్సరాలు లేట్ అయినా నేను అప్లై చేసుకుంటానని చెప్పేది. అదంతా ఈ సంవత్సరమే జరిగింది. పీజీ సీట్ వచ్చింది, కాలేజ్ జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు పెళ్లి ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. ఈ లోపలైనా ఇట్లా జరిగింది సార్. 1 ఏడాది పూర్తయింటే డాక్టర్గా బయటకు వచ్చేది, మీ కళలన్నీ కూడా నిజంగా కళ్ళ ముందు కనిపించేది. మీ కూతురు ఒక డాక్టర్ అయ్యి ఒక పెద్ద క్లినిక్ నడుపుతూ ఎన్నో కళలుగానే ఉంటారు. కానీ అవన్నీ ఇప్పుడు ఒక కళలుగా మిగిలేటువంటి పరిస్థితి. అలా ఆలోచించినప్పుడు తండ్రిగా నిజంగా చాలా దారుణం సార్. ఇది చాలా హృదయ విదారకం సార్. నా పెయిన్ మాటల్లో నేను చెప్పలేను సార్. యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచి కూడా నేను ఏడ్చి నా కళ్ళలో నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. ఆ దుఃఖం, తట్టుకోలేని దుఃఖము, ఇంతటి కడుపుకోత ఏ పేరెంట్కి రాకూడదు. చాలా దుర్మార్గం సార్ ఇది. ఇంత బాధ తల్లిదండ్రులు అది అనుభవిస్తేనే చెప్పడానికి వస్తుంది సార్. మాటల్లో చెప్పలేని ఇది అంత బాధాకరం సార్ ఇది. అయితే ఇప్పుడు మొదటి సంవత్సరం పీజీ చదువుతుంది సార్ అమ్మాయి. ఇంకా 3 సంవత్సరాలు పీజీ కంప్లీట్ అవ్వాలి. తర్వాత 1 year ఎస్ఆర్షిప్ చేయాలని చెప్పేది. సో ఈ 3-4 ఏళ్లలో ఆమె ఒక మంచి డాక్టర్గా తయారయ్యి మా కుటుంబానికి
ఎంతో అండగా నిలబడుతుందని చెప్పి మీతో ఏం చెప్పేది సార్? తను మిమ్మల్ని కాన్ఫిడెన్స్ ఇవ్వడం కానీ, మీకు మంచి మాటలు చెప్పడం కానీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, తను డాక్టర్ అయిన తర్వాత ఏం చేయాలనేటువంటి ఆ గోల్స్ అన్ని మీతో షేర్ చేసుకునేది ఎలా మాట్లాడేది? ఆమె ఏమి చెప్పేదంటే సార్, ఆమె డెర్మటాలజీలో లేజర్ ట్రీట్మెంట్లు నేర్చుకుని అవి ఫెలో ఇది 3 years పీజీ అయిపోయిన తర్వాత 1 year ఎస్ఆర్షిప్ అయిపోతుంది. అది కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి లేజర్కి సంబంధించిన ప్రొసీజర్స్ నేర్చుకోవాలి. అవి ఇంటర్న్షిప్లు చేసేది ఉంటుంది. 3 monthsకి ఒకటి, 6 monthsకి ఒకటి అట్లా ప్రత్యేకమైన శిక్షణలు ఉంటాయి. ఆ ఇంటర్న్షిప్లు కూడా కంప్లీట్ చేసి అప్పుడు హైదరాబాద్లో స్థిరపడి నేను ఒక మంచి డాక్టర్గా నేను తయారవ్వాలని చెప్పేది సార్. ఆమె చాలా గొప్ప ఆశయాలు ఉండేటివి సార్. ఆ విషయాలు నాతో చెప్పేది సార్. మేము కూడా దానికి గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం సార్. అందుకొరకు ఆమెకు అన్ని రకాలుగా మాకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఆమె చదువు కొరకు మేము సపోర్ట్ అందజేసి ఇక్కడ దాకా మేము తేగలిగినాం సార్. ఈరోజు ఇలా జరగడం చాలా బాధాకరము. చాలా చాలా మాకు అసలు నాకు చెప్పడానికి కూడా నోట్లో మాటలు రావట్లేదు సార్. అవును సార్, నా జీవితమే తలకిందులు సార్. నిజంగా దారుణం అండి. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే ఒక ఆడపిల్లల్ని చదివించడం, అది కూడా ఉన్నత చదువులు చదివించడం. 3 ఆడపిల్లలు ఉంటే 3 ఆడపిల్లలకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో తను ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు కూడా వాటన్నిటిని కూడా ఎక్కడా కుటుంబంతో షేర్ చేయకుండా, ఇవాళ పెద్ద పాప ఒక మంచి వైద్యురాలైతే కుటుంబానికి ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి తన కూతురి కళల్ని నిజం చేయడం కోసం ఈ తండ్రి పడినటువంటి కష్టం నిజంగా చాలా చాలా అభినందనీయం. కానీ ఇవాళ చావు బతుకుల మధ్య పోరాటం అనేది తండ్రిగా తను మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి, ఆమె పడుతున్నటువంటి బాధ, నిజంగా ఏ తండ్రికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అనేది మనం కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి.